సాయి గారు అంతర్ప్రపంచం అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏంటి అసలు ఆ పదం యొక్క విశిష్టత ఏంటి? అంతర్ప్రపంచం అంటే మనతో మనం ఉండేదండి. బాహ్య ప్రపంచం అంటే మనం కంటితో చూసేది. అంతర్ప్రపంచం అంటే ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం శివుడి గురించి. శివుడికి మూడో కన్ను ఉంటుంది కదా, ఆ మూడో కన్ను ఎప్పుడైనా ఆయన ఓపెన్ చేసి మనం చూసాము. మూడో కన్ను అనేది తనలో తాను చూసుకునేది. దానికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, శివ దీక్ష తీసుకునే వాళ్ళు మీ అంతరాత్మతో మమేకం అవ్వండి, అంతర్ ప్రపంచంతో మమేకం అవ్వండి అనేది చెబుతాం. ఎందుకంటే చూడండి, మనం ఎప్పుడైతే అంతరాత్మతో మన యొక్క జర్నీ స్టార్ట్ చేసామనుకోండి, బాహ్య ప్రపంచంలో మనం ఏవైతే కష్టాలు నష్టాలు దుఃఖాలు అనుకుంటామో వీటికి మనకు ఒక దారి అనేది దొరుకుతుంది. మనకి ఎంతసేపు వీటన్నిటిని బయట ప్రపంచంలో వెతుకుతున్నాం. మనకి ఏదైనా కష్టం కలిగినా బాధ కలిగినా ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎక్కడ నాకు మార్గం దొరుకుతుందని బయట అంతా వెతుకుతున్నాం. అలా కాకుండా మీరు అంతర్ ప్రపంచంతో మమేకం అవ్వండి అని చెప్తున్నారు. బయట లోపల మీరు ఏదైతే అనుకుంటారో దాని క్రియేషన్ బయట జరుగుతుంది, అది మీకు తెలియట్లేదు. అంటే దానికి మీరు అంతర్ ప్రపంచంతో మమేకం అవ్వండి. అంతర్ ప్రపంచం అంటే ఆత్మతో సంబంధించింది, ఆత్మతో కూడుకున్నది. మనం ఎప్పుడైతే అంతర్ ప్రపంచంలో ఉన్న ఆత్మతో మనం మమేకం అవుతామో ఆ ఆత్మ అనేది మనకి పరమాత్మతో కనెక్షన్ ఏర్పరుస్తుంది. దానికి ఇప్పుడు చూడండి, ఎవరైనా మీరు యోగులు సిద్ధులు వీళ్ళందరినీ చూడండి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క అంతరాత్మ గురించి మాట్లాడుతుంటారు. మీరు ఇందాక ఇస్కాన్ టెంపుల్ తర్వాత ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన సద్గురు గారు కూడా చూడండి, ఎక్కువ మీరు ఆత్మతో మమేకం అవ్వండి, అంతరాత్మతో మాటలు వినండి అంటారు. అంటే అక్కడ చూడండి, మనకి నిజమైన స్నేహము నిజమైన బంధుత్వం అని ఎవరైనా ఉన్నారంటే మన యొక్క అంతర్ప్రపంచం అండి. మనం ఏం చేస్తున్నామంటే అంతర్ప్రపంచం అంటే అది ఏదో వేరొక ప్రపంచం అనుకుంటున్నాం. అంతర్ప్రపంచం అంటే లోపల మనకి వినిపించేటువంటి మన యొక్క వాయిస్ మనకి వినిపిస్తుంది, దాన్ని మనం పట్టించుకోవట్లేదు. మనం చూడండి, ఈరోజు బయట బాహ్య ప్రపంచంలో మనకు జరిగే ప్రతి దానికి మనకు అంతర్ప్రపంచంలో బీజం పడుతుంది, యద్దోహం తద్దోహం. కాబట్టి నీ అంతర్ప్రపంచంలో నువ్వు సరి చేసుకుంటే బయట ప్రపంచంలోనికి దారి దొరుకుతుందంటారు. మనకు పెద్దలు మాట అంటుంటారు, ఇంటిలో గెలిచి బయట గెలవంటారు. అంటే ఇక్కడ మనం అంతర్ప్రపంచంలోకి వచ్చేలోపు ఏంటంటే, నువ్వు అంతరాత్మతో ఎప్పుడైతే మమేకం అవుతావో అనుసంధానం అవుతావో నీకే అనుకూలంగా మార్చే దారి అంతర్ప్రపంచం అనేది చూపిస్తుంది.